హ్యాట్స్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. మేమంతా తెలంగాణ సమాజమంతా మీ వెనుక ఉన్నాం. ప్రతిసారి కొత్తగా సీఎం ఎవరైనా వస్తే ఈ ఆక్రమించిన చెరువులు కుంటలు ఎవరైనా కాపాడుతారేమో అని చెప్పి అనుకున్నాం, కానీ ఎవ్వరూ కాపాడలే. నిజంగా మీ ధైర్యానికి సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్. హైడ్రా వాస్తవానికి తెలంగాణలో కానీ ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా ఒక ముఖ్యమైన ఒక వ్యవస్థగా మారింది. ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ఏజెన్సీ అంటే చెరువులు కుంటలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఈ చెరువులని కుంటల్ని ఆక్రమించుకొని కట్టిన విల్లాలు, భవనాలు, కన్వెన్షన్లు, చెరువులను మింగిళ్ళు, కుంటలను మింగిళ్ళు. చిన్నపాటి వర్షం పడితే హైదరాబాద్ మొత్తం మునిగిపోతూ ఉంది. అందుకే పెట్టిల్లు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ద గ్రేట్ ఆఫీసర్ రంగనాథ్ సార్ని ముందు పెట్టిల్లు. ఆయన అస్సలు ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. అయ్యా, హైదరాబాద్ చుట్టుపక్కల ఎట్లయితే బఫర్ జోన్లలో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో, HTL హాఫ్ ట్యాంక్ లెవెల్లో ఇల్లులు కట్టి, విల్లాలు కట్టి సామాన్య ప్రజలను దోచుకున్న వాళ్ళ భరతం పడతా ఉన్నారు. దయచేసి సామాన్యులకు మీరు లాభం చేయండి, దుర్మార్గుల భరతం పట్టండి. వరంగల్లో కూడా భద్రకాళి ట్యాంక్ బండ్ చుట్టుపక్కన ఉన్న FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో విచ్చలవిడిగా విల్లాలు, అపార్ట్మెంట్లు, గ్రేటర్ కమ్యూనిటీలు కూడా వెలిసినాయి. భద్రకాళి చెరువు మా చిన్నప్పుడు చూస్తే పెద్ద చెరువు, ఇప్పుడు చిన్నపాటి కుంటలాగా మారింది. అది భద్రకాళి చెరువు చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలన్నిటి మీద కూడా ఒక్కసారి మీరు దృష్టి పెట్టాలి. హైడ్రా లాగా వరంగల్లో కూడా వాడ్రా పెట్టాలి. వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఒకటి పెట్టాలి, డిజాస్టర్ రెస్క్యూ టీం పెట్టాలి ఒకటి. శాకరాశి కుంట, బుల్లి కుంట, భద్రకాళి చెరువు ట్యాంకు బండు, ఇట్లాంటి అన్నీ కూడా కనుమరుగైనాయి. మేము చూస్తుంటే మతాన మాయమైపోయినాయి ఈ కుంటలన్నీ కూడా. వరంగల్లో అసలు కుంటలే లేవు. హైదరాబాద్ తర్వాత ఎక్కువగా డెవలప్ అవుతున్న నగరం వరంగల్. వరంగల్లో కూడా చిన్నపాటి చినుకు పడితే మొత్తం వరంగల్ అంతా మునిగిపోతూ ఉంది. ఒకప్పుడు చినుకు వచ్చేది కాదు, మొత్తం కుంటల్ని, చెరువుల్ని ఆక్రమించి దుర్మార్గం చేసిళ్ళు. దయచేసి హైడ్రా లాంటిది వరంగల్లో కూడా వాడ్రా పెట్టండి. వరంగల్ డిజాస్టర్ రెస్క్యూ అండ్ అసెట్స్ మానిటరింగ్ సెల్ కూడా పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి హైడ్రాలు పెట్టాలి. మీరు చరిత్రలో నిలిచిపోతారయ్యా. ఏ సీఎం కూడా ఇట్లాంటి పని చేయలేదు. చెరువులు, కుంటలు, సహజ వనరులు అనేటి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. నీరు ఎక్కడ నిలుస్తుంది? చెరువులుంటే చెరువులల్లో, కుంటలుంటే కుంటలలో నిలుస్తుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. మొత్తం చెరువులు కుంటలను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ పేరిట, కన్స్ట్రక్షన్ పేరిట, విల్లాల పేరిట, కన్వెన్షన్ల పేరిట విడిగా ఎవడు ఇష్టం ఉన్నట్టు వాడు దోసుకొని పోతుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. చాలా గొప్ప డిసిషన్ తీసుకున్నారు. తెలంగాణ పౌర సమాజం మొత్తం మీ వెనకాలే ఉంటుంది. థ్యాంక్ యూ.